అందరికీ నమస్కారం. ఐ మను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. చర్మ రోగాలు, చర్మ వ్యాధులు అనేవి చాలా మందికి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి. అసలు ఈ స్కిన్ ఇష్యూస్, ఈ చర్మ రోగాలు ఇవన్నీ అసలు ఎందుకు వస్తున్నాయి, అసలు మనం చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తే వీటిని క్యూర్ చేసుకోవచ్చా లేదా అని చెప్పి చాలా మందికి తెలిసి తెలియని అవగాహనతో ఉంటుంటున్నారు. సో అసలు ఈ చర్మ రోగాలు ఎలా వస్తాయని మనం చెప్పుకుంటే ఏంటంటే, అపరిశుభ్రతమైన దుస్తులు వేసుకోవడం, అపరిశుభ్రంగా ఉండడం, అదేవిధంగా స్నానం అనేది కరెక్ట్గా చేయకుండా ఉండడం, అండ్ పొల్యూటెడ్ ఫుడ్, వాటర్ తీసుకోవడం. ఏంటంటే పొల్యూటెడ్ ఫుడ్, వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే బ్యాక్టీరియా, వైరస్ అనేది మనకి లోపలికి వెళ్ళిపోయి లోపల ఉండే బ్యాక్టీరియా అంతా కూడా మనకి మొత్తం కూడా డ్యామేజ్ చేస్తుంది ఆ బ్యాక్టీరియా. సో అదంతా ఏంటంటే మనకి స్కిన్ పైన చూపిస్తూ ఉంటుంది. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ చర్మ రోగాలు కొంతమంది గజ్జి, తామర ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అండ్ వీళ్ళకి రింగ్ టైప్లో వస్తూ ఉంటుంది, ఎలర్జీ అండ్ ర్యాషెస్. ఇలాగా కొంతమందికి ఇట్లా వేళ్ల సందులో ఉంటుంటాయి, కొంతమందికి ప్రైవేట్ పార్ట్ దగ్గర ఎక్కువ దురద అనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి ఎక్కువగా ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే ఎక్కడైతే శరీరం దుస్తులు వేసుకుంటారో దుస్తులు కూడా బాగా టైట్గా ఉండేవి, స్కిన్కి అతుక్కుపోయేవి వేసుకుంటూ ఉంటారు. అండ్ కొంతమంది ఏంటి అంటే వాషింగ్ అనేది కరెక్ట్గా చేసుకోరు, ఏదో నీళ్ళలో ముంచి ఆరేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా దుస్తుల్ని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఉతికి మనం నీట్గా వాష్ చేసేసుకొని కొంచెం సూర్యకిరణాలు పడే ఆ ఏరియాలో కనుక మనం దుస్తులను ఆరేసుకున్నట్లయితే ఏదైనా చిన్న బ్యాక్టీరియా, వైరస్ ఉన్నా కూడా డెడ్ అవుతుంది. అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు అందరికీ ఫ్యాషన్స్ అయిపోయింది. కాలేజ్కి వెళ్తున్నా, స్కూల్స్కి వెళ్తున్నా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మందిని చూసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే 2-3 డేస్ ఒకటే డ్రెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి రాగానే దాన్ని తీసేసి చక్కగా అక్కడ హ్యాంగ్ చేసేసి దానికి మళ్ళీ నెక్స్ట్ డే స్ప్రే చేసేసుకొని సో ఇలా చేసుకుంటూ ఉంటారు. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి చంకల్లో, వాటిలో మెడ చుట్టూ కాలర్ అలా ఉంటాయి కదా, అదే లేడీస్కి చెప్పుకుంటే కూడా ప్రైవేట్ పార్ట్స్ దగ్గర లగ్గిన్స్ అని చెప్పి ఇవన్నీ ఉంటూ ఉంటాయి. వీటి ఈ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఈ డ్రెస్సులు అనేవి టైట్గా ఉండే ఏరియాలో ఏంటంటే బ్యాక్టీరియా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందండి. ఎందుకంటే వాటికి గాలి ఆడదు చనిపోవడానికి. సో అవి ఏం చేస్తాయంటే గూడు ఏర్పరచుకొని బాగా ఇంకా ఎక్కువ చేసేసి మనకి స్కిన్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా పెంచుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు చేయాల్సింది ఏంటి అంటే దుస్తుల్ని శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అండ్ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్కి దూరంగా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. అండ్ గోరువెచ్చని నీళ్లు తాగడం, అదేవిధంగా స్నానం కూడా కొంచెం ఇలా దురదలు అని అనుకున్నప్పుడు ఏం చేయాలి అని అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళతో ఎక్కడైతే దురద అనిపిస్తుందో ఆ ప్రదేశాన్ని శుభ్రంగా కడుక్కోవడం, అదేవిధంగా ఉదయం సాయంత్రం 2 పూట్ల స్నానం చేయడం, ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈ చర్మ రోగాల నుంచి మనం కొంత బయటపడవచ్చు. సో అసలు ఈ స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎలా క్యూర్ చేసుకోవాలి, ఈ గజ్జి, తామర వీటి నుంచి మనం ఎలా బయటపడాలి న్యాచురల్గా అని చెప్పుకుంటే ఫస్ట్ మనకి పటిక ఐడియా ఉంది కదండి. సో ఈ పటిక ఏదైతే ఉందో మనకి ఇది న్యాచురల్గా మనకి బయట దొరుకుతుంది. అదే కాకుండా మనం రెగ్యులర్గా మనకి మున్సిపల్ వాటర్ వస్తూ ఉంటాయి. సో ఈ మున్సిపల్ వాటర్లో కూడా పటిక అనేది ఉంటుంది. సో ఈ పటిక ఆల్ మినరల్స్ ఇన్ పటిక. సో ఏంటంటే ఈ పటికలో అన్ని మినరల్స్ మనకి దొరుకుతాయి. సో అందుకని చెప్పి చాలా మంది ప్యూరిఫైడ్ వాటర్ అని చెప్పి, మినరల్ వాటర్స్ అని చెప్పి తాగుతూ ఉంటుంటారు. ఇలా కాకుండా మున్సిపల్ వాటర్ మనకి చాలా మంచిది హెల్త్కి. ఈ వాటర్ తాగడం వల్ల కూడా మనకి గజ్జి, తామర ఈ చర్మ సమస్యల నుంచి మనం కొంత బయటపడవచ్చు. సో ఈ పటిక అనేది మీకు బయట దొరుకుతుందండి. సో ఈ పటికని ఏం చేయాలి అని అంటే చక్కగా రోజు మనం తాగే మంచినీళ్ళల్లో ఒక 4-5 గ్రామ్స్ వేసేసుకొని చక్కగా తాగినట్లయితే మనకి లోపల నుంచి శరీరం శుద్ధి అనేది అవుతూ ఉంటుంది. అండ్ స్నానం చేసేటప్పుడు కూడా బాగా అంత పటికని కనుక బకెట్లో వేసేసుకొని చక్కగా ఆ నీళ్ళతో స్నానం చేసినా కూడా చర్మం పైన ఉన్న బ్యాక్టీరియా కూడా మరణిస్తుంది. సో ఇదండి. కొంతమంది ఏంటంటే పటిక గడ్డలు ఉంటాయి కదా, సో ఆ పటికని చర్మం పైన స్మూత్గా రుద్దుకున్నా కూడా ఎక్కువగా ఇచ్చింగ్, బర్నింగ్ ఉన్నా కూడా క్యూర్ అవుతుంది. సో ఈ చర్మ సమస్యలు ఉన్న వాళ్ళు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, కొంత మీకు దీని నుంచి విముక్తి అనేది దొరుకుతుంది. సో నన్ను కన్సల్ట్ అవ్వాలంటే హైదరాబాద్ సనత్ నగర్లో క్లినిక్, ఇక్కడికి వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.